ప్రజలు చక్కటి తెలంగాణ వాదాన్ని అర్థం చేసుకొని తెలంగాణ అభివృద్ధిని కోరుకొని గమనించి మీరు మీ అమూల్యమైన ఓటును ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు వేసి అత్యధికంగా మెజార్టీతో గెలిపించాలి. మన వరంగల్ పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించి మనం పార్లమెంట్కి పంపాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కడియం సిఆర్ గారి కూతురు డాక్టర్ కడియం కావ్య గారు, కడియం సిఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని దఫాలుగా మంత్రి అయిండు, ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయిండు, ఎంత డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసిండు, ఎన్ని నిర్ణయాలు కేబినెట్ లో ఉండి తీసుకున్నాడు. వాళ్ళ కూతురు కూడా ఆ రకంగానే మన పార్లమెంట్లు అభ్యర్థిగా గెలిపించి మనం పార్లమెంట్ కి పంపిస్తే మన వరంగల్ ను కూడా చాలా డెవలప్మెంట్ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ప్రజలు దీన్ని గమనించి ఖచ్చితంగా కూడా సముజ్జి అనేది ఒకటి ఉండాలి. రాష్ట్రాన్ని వీళ్ళకి ఇచ్చినాం, మనం పార్లమెంటును మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఇస్తే మంచి పోటీతత్వం ఉంటుంది, పరిపాలన మంచిగా ఉంటుంది. ప్రజలు గమనించి ఈ యొక్క చక్కటి అవకాశాన్ని బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వాలని చెప్పి